యెస్. మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళ కాంబోలో వస్తున్న సినిమా గురించి కేవలం టాలీవుడ్డే కాదు, బాలీవుడ్ మేకర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈవెన్ హాలీవుడ్‌లో కూడా 'ట్రిపుల్ ఆర్' సినిమా అక్కడే ఆస్కార్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి ఫిల్మ్ మేకర్స్ జేమ్స్ కెమెరూన్ లాంటి ఫిల్మ్ మేకర్స్ రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' సినిమాను తెరకెక్కించిన విధానం గురించి ఒకటి కాదు 2 సార్లు కూడా ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించడం అనేది అక్కడి మేకర్స్ను కూడా రాజమౌళి తీయబోయే సినిమా మీద ఒక మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించిన వర్క్ అనేది రాజమౌళి ఆయన సైలెంట్గా ఆయన చేసుకుంటూ ఉన్నారు. లొకేషన్స్కి సంబంధించి రెక్కీస్ సెలక్షన్స్ అన్నీ అయిపోతూ వచ్చాయి. ఇక ఈ సినిమా కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్ని విధాలుగా కూడా మహేష్ ఆయన తనదైన శైలిలో ఆయన ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. ఇక త్వరలోనే ఒక వర్క్ షాప్ను కూడా అఫీషియల్గా ఒక నిర్వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ఈ సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో 1000 కోట్లు 1500 కోట్లు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఎంతైనప్పటికీ కూడా పూర్తిగా నిర్మాత కేఎల్ నారాయణే దీన్ని నిర్మించేందుకు కూడా ఆయన సోలోగానే ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా ఈ ప్రొడక్షన్లో ఒక పార్ట్నర్షిప్గా ఉండి ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ఎంతైనా పెట్టుకునేందుకు నెట్ఫ్లిక్సే రాజమౌళిని సంప్రదించి ఇందులో తమకి భాగస్వామి ఉండేలాగా చూస్తే బాగుంటుంది, అందరం కలిసి ఈ సినిమాకు సంబంధించిన వర్క్ చేద్దాం అంటే మేకింగ్ పరంగా కూడా నెట్ఫ్లిక్స్ యొక్క సాయం అనేది ఈ సినిమాకి అవసరం అనే కోణంలో కూడా ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకముందే రకరకాల రోజుకొక అప్డేట్ అంటూ కూడా వస్తున్న క్రమంలో తాజాగా ఈ సినిమాకు టైటిల్ అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఒకటి ప్రచారం జరుగుతుంది. మహేష్లోని మహాన్ తీసుకుని అలాగే రాజమౌళిలోని రాజా తీసుకుని మహారాజా అని చెప్పే ఒక టైటిల్ ఈ సినిమాకి పెట్టబోతున్నారు అని చెప్పేసి విపరీతంగా ఒక కొద్ది గంటల నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రచారం అనేది విపరీతంగా ఊపందుకుంది. అయితే ఏంటి ఇది ఎంతవరకు నిజం అనేది కంటే నిజానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అనేది పెట్టిన అంటే మేకర్స్ కూడా ఫిక్స్ అయిన పరిస్థితి లేదు కానీ బట్ ఒక టెంటేటివ్ టైటిల్ లాగా ఇది పాసిబుల్ టైటిల్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ రామారావు, రామ్ చరణ్, రాజమౌళి వీళ్ళ పేరులోని మొదటి అక్షరాలను తీసుకుని 'ట్రిపుల్ ఆర్' అని పెట్టడం జరిగింది, ఒక టెంటేటివ్ టైటిల్. దాని తర్వాత దానికి రకరకాల భాషకు తగ్గట్టుగా కూడా రకరకాల టైటిల్స్ను వాళ్ళు పెట్టినప్పటికీ కూడా ఫస్ట్ నుంచి కూడా 'ట్రిపుల్ ఆర్' అనే టైటిలే హైలైట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మహేష్ బాబు, రాజమౌళి పేరులోని కొన్ని ఆ మొదటి అక్షరాలన్నింటినీ కూడా తీసుకుని దాన్ని కాంబోలాగా చేసి మహారాజ్ అని చెప్పే రకరకాల ఈ టెంటేటివ్ టైటిల్ని కూడా ఎక్కువగా ట్రెండింగ్లోకి తీసుకురావడం జరిగింది. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ టైటిల్ చూసి అద్భుతంగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి. పైగా ఇద్దరు పేర్లని కలిసి తీసుకొచ్చి పెట్టిన ఈ విధానం అంతా కూడా చాలా క్రియేటివ్గా ఉంది. టైటిల్ కూడా ఇదే పెట్టేస్తే బాగుంటుంది కనుక కోణంలో వాళ్ళు చేస్తున్నారు. బట్ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే వరకు ఇది టైటిల్ కాదు అని చెప్పేసి కొన్ని అఫీషియల్ పేజెస్ ఏవైతే ఉంటే ఇది ఇంతవరకు ఫైనలైజ్ అవ్వలేదు. బట్ ఫ్యాన్స్ ఆనందం వరకు చూసుకుంటే కనుక ఈ టైటిల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇద్దరి పేర్లలోంచి తీసుకొచ్చిన అక్షరాలను కలిపితే వచ్చిన టైటిల్ కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఫ్యాన్స్ను ఈ వాళ్ళ ఇష్టాన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు, నిజానికి టైటిల్ బాగున్నప్పటికీ కూడా అది సబ్జెక్ట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, హీరో యొక్క పేరు అలా పెట్టి ఏమైనా తీస్తే బాగుంటుందా లేదా అభిమానుల కోరిక మేరకే సబ్జెక్ట్ ఏదైనా సరే ఆయన తీయగలిగిన సబ్జెక్ట్ ఏదైనా సరే అభిమానులు ఇది ఇష్టపడ్డారు కాబట్టి దీన్నే టెంటేటివ్ టైటిల్గా కొనసాగించి వర్కింగ్ టైటిల్గా కొనసాగించి మరి తర్వాత ఏమన్నా మార్చే అవకాశం ఉందా అనేది మాత్రం ప్రస్తుతం మనకైతే ఎలాంటి క్లారిటీ లేదు. కానీ బట్ ఒక్కసారిగా ఈ సినిమాకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో రాజమౌళి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఎవరు నటిస్తున్నారు ఏంటి అనే దాని మీద రోజుకి ఏదో ఒక అప్డేట్ వినిపిస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని దీని మీద ఏ టూల్స్ అన్నీ కూడా వాడి మహేష్ బాబు ఇందులోని పాత్ర ఎలా ఉంటుందో అలా ఉంటుందంటూ కూడా రకరకాల పోస్టర్స్ను కూడా కానీ అలాగే పిక్చర్స్ని కానీ ఇమేజెస్ని కానీ కూడా విపరీతంగా షేర్ చేస్తున్న పరిస్థితి. ఇలా రోజుకొక ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్లో కూడా చూసుకుంటే కనుక హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అనేక సన్నివేశాల కలబోతగా కూడా చేసి ఈ సినిమా ఇలా ఉండబోతుంది అంటూ కూడా SSMB 29 అంటూ కూడా ఈ వీడియోలో ఎడిటింగ్ చేస్తున్న తీరు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. సో ఒక్కసారిగా టాలీవుడ్డే కాదు హాలీవుడ్ వరకు కూడా రాజమౌళి తీయబోతున్న సినిమా మీద ఏ రకమైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. అదే ఇంట్రెస్ట్ అనేది సోషల్ మీడియాలో ఈ సినిమా మీద రోజుకోటి కొత్తగా వినిపిస్తూ కనిపిస్తూ కూడా అంత అభిమానులు మహేష్ అభిమానులు అయితే అలరిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ప్రతి ఏడాది కూడా సినిమాలకు సంబంధించి బ్రేక్ ఇచ్చి మహేష్ బాబు కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ తన సినిమాలకు సంబంధించిన వర్క్లో పాల్గొంటూ ఉంటారు. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం లేట్ అనేది లేకుండా సమ్మర్ అయినా వింటర్ అయినా కాలంతో పని లేకుండా కంప్లీట్గా ఈ సినిమాను వీలైనంత త్వరగా
వర్క్ అనేది మొదలు పెట్టాలి అని చెప్పేసి కూడా చాలా ఉత్సాహంగా ఆయన కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. సో చూద్దాం, అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఖచ్చితంగా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అది ఎప్పుడు వస్తుంది ఏంటి, మేబీ ఉగాది టైంకి ముందే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఈ సినిమాకి సంబంధించి కథా కథనాలు కానీ ఎక్కడ షూట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది అనే దాని మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రాజమౌళి ఆయన ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట.